నమస్తే అండి అందరికీ. ఓం శ్రీ మాత్రే నమః. సో, ఇంకా ఈ జులై నెల మొత్తం మీకు ఎలా ఉండబోతుంది? జులై నెలలో మీ ఎనర్జీ లెవెల్స్ మీకు ఎటువంటి సిట్యుయేషన్ అనేది ఇస్తున్నాయి? మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? పాజిటివ్‌గా ఉంటున్నాయా? లేకపోతే నెగెటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉన్నాయా? సో, ఎలా ఉండబోతున్నాయి? ఈ జులై నెల మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, యూనివర్స్, డివైన్ మన వ్యూయర్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి ఈ జులై నెల ఎలా ఉండబోతోంది తెలియచేయండి ప్లీజ్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మీ సిట్యుయేషన్‌కి తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనంటే నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ పెట్టాను, డీటెయిల్స్ పెట్టాను. నాకు మెసేజ్ చేయండి. మీకు రీడింగ్ కావాలి అంటే రీడింగ్ కావాలి అని మెసేజ్ పెట్టండి. ఓకేనా? అలాగే ఇది జనరల్ రీడింగ్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో, కనెక్ట్ అయిన వాళ్ళు, రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో మీది, ఈ రీడింగ్ మీది అని అనుకోండి. రెజొనేట్ కాకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? సో, ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ కామెంట్ చేసి, అలాగే క్లెయిమ్ చేసుకోండి. అలాగే మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, జులై నెల మీకు ఎలా ఉండబోతోంది? ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి? మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు, సమస్యలు, క్రిటికల్ సిట్యుయేషన్‌లు అన్నీ గూడా తీరిపోతాయా? సో, జులై నెల మీకు ఆనందాలను ఇస్తోందా? ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మెసేజ్. ద వరల్డ్. సో, ఈ జులై నెల మీకు చాలా మంచిగా ఉండబోతోందండి. మీరు ఎక్కడైనా ట్రిప్ వేయాలనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళకి ట్రిప్ వేసే అవకాశం వస్తుంది. ఆపర్చునిటీ వస్తుంది. వరల్డ్ ట్రిప్పు కానీ, వరల్డ్ ట్రిప్‌లో ఏదైనా ఎక్కడైనా మంచి మంచి ప్లేసెస్ వరల్డ్‌లో ఎక్కడైనా మంచి మంచి ప్లేసెస్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే విమానయానం చేసే అవకాశం ఉంది. పైన గాలిలో వెళ్ళే అవకాశం అంటే విమానయానం చేసే అవకాశం ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేసే పరిస్థితి రావచ్చు. మీరు మీ మనసులో ఉండే కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. మీ మేనిఫెస్టేషన్ మీరనుకోండే మేనిఫెస్టేషన్ నెరవేరే టైము వచ్చింది. మీ అఫర్మేషన్స్ నిజమయ్యే టైం అనేది వచ్చేసింది. అంటే మీకు ఎవరి ద్వారానో, ఎవరైనా ఒక పర్సన్ వలన మీకు హెల్ప్ కలిగే అవకాశం కూడా ఉంది. ఏంజెల్స్ మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. డివైన్ కూడా మీకు సపోర్ట్ ఉందండి. సో, మీకు ఎటువంటి కష్టం ఉన్నా గూడా తీరిపోతుంది. ఎటువంటి సమస్య ఉన్నా గూడా తీరిపోయే సిట్యుయేషన్ వచ్చేసింది అని ఫస్ట్ మెసేజ్ తెలియచేస్తుంది. సో, మీరేదైనా మనసులో అనుకున్నారు అంటే ఇది జరిగింది. నా కష్టం తీరిపోయింది. నాకు నేననుకోండే కోరిక నెరవేరింది అని మనసులో అనుకోండి. ఎప్పుడైతే ఈ వీడియో మీ ముందుకొస్తుందో ఇది ఆహ్, అంటే కోయిన్సిడెన్స్ కాదు, యాదృష్టికం కాదండి. మీరు ఎప్పుడు ఆ డివైన్‌ని నమ్మేవాళ్ళు, ఎప్పుడు ఆ యూనివర్స్‌ని నమ్మేవాళ్ళు, ఆ యూనివర్స్‌ని మీరెక్కువగా ఆహ్, ప్రే చేస్తారు, మేనిఫెస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఈ వీడియో మీకు కనిపిస్తోంది. మీరు చూస్తున్నారు ఈ వీడియో. సో, ఎప్పుడైతే మీకు ఈ వీడియో కనిపించిందో తప్పకుండా మీ కోరికలు నెరవేరినాయి. మీ మనసులో ఉండే కోరిక నెరవేరింది. మీ సమస్యలు తీరిపోయినాయి అని మీరు ఆ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. తప్పకుండా మీరు ఎప్పుడూ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. ప్రతిరోజు మీరు ఐయామ్ సారీ యూనివర్స్ ఈ కోరిక నాకు నెరవేర్చినావు అనేసి అనుకోండి. నెరవేర్చినావు. ఐయామ్ సారీ నేనేదైనా తప్పు చేసుంటే ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని ఎప్పుడూ ఇలా చెప్పుకుంటూ ఉంటే మీ కోరికలు వెంటనే గూడా తీరిపోతాయి. ఓకేనా? సో, ఫస్ట్ మెసేజు చాలా మంచిగా వచ్చింది. ద వరల్డ్ అని వచ్చింది. సో, మీరు అనుకోండే సమస్యలేవైనా ఉంటే, ఏవైనా చాలా క్రిటికల్ సమస్యలు ఎన్నో రోజుల నుంచి తీరని సమస్యలున్నా కూడా తీరిపోతాయి. సో, మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. ఎటువంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా అవన్నీ కూడా మంచిగా మీకు ఫ్రీ అయిపోతారు. మీరు ఫ్రీ అయిపోయేసి ఏదైనా అరే! నాకు ఇప్పుడు ఎప్పుడు ఈ క్రిటికల్ థింగ్ ఎప్పుడు పోతుందని మీరు ఆలోచిస్తుంటే, అది ఈ జులై నెలలో నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. నెక్స్ట్ కార్డ్ చూద్దాం.
నైట్ ఆఫ్ వాండ్స్. సో, ఈ జూలై నెలలో మీకు ఏదో ఒక మంచి శుభవార్త వినే స టైం అనేది వస్తుందండి. ఒక మంచి శుభవార్త వింటారు. మీరు ఏదైనా జాబ్‌కి అప్లై చేసుంటే ఆ జాబ్ వచ్చే సూచన కనిపిస్తుంది. ఆ జాబ్ వచ్చే సూచన కనిపిస్తుంది. మీకు ఆ ఆఫర్ లెటర్ అందుకుంటారు ఈ జూలై నెలలో. ఏదైనా మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడైనా ప్రమోషన్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే అది నెరవేరే టైమొచ్చింది. డబ్బుల పరంగా కూడా ఫైనాన్షియల్ పరంగా పెరగడం, ఇంక్రిమెంట్స్ రావడము, ప్రమోషన్ రావడము, ఇంక్రిమెంట్ కానీ, లేకపోతే డబ్బులు పెరగడం కానీ ఇలాంటివి డబ్బుల సమస్య తీరిపోయే సిట్యుయేషన్ కనిపిస్తోంది. అలాగే మీరు ఎక్కడైనా ఒక ప్రయాణం అంటే 3 డేస్ కానీ, లేకపోతే 3 నైట్స్ కానీ ఏదైనా ప్రయాణం చేసుంటే, అట్లా ప్రయాణం చేసే అవకాశం కూడా మీరు అంటే వెళ్తారు ఎక్కడైనా వెళ్ళే అవకాశం కూడా ఉంది. నైట్ టైమ్ ప్రయాణం చేసే పరిస్థితి కూడా రాబోతుంది. అయితే అన్నీ గూడా సక్సెస్ అవుతుంది. ఇది గూడా పాజిటివ్ కార్డే వచ్చింది. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తూ ఉంటే, ఆ పని గూడా సక్సెస్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఇక్కడ తప్పకుండా ఇక్కడ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫైర్ ఎనర్జీ అంటే మీరు ఏది చేసినా గూడా అంత షార్ప్‌గా ఆలోచించి చేస్తారు. ఏదైనా సక్సెస్సే అవుతుంది. మీరు ఏది చేసినా గూడా సక్సెస్ అవుతుంది. సో, ఈ జులై నెలలో ఏదైనా పని చేపట్టి మీరు చేస్తూ ఉంటే, పని సక్సెస్ అవుతుంది అని చూపిస్తోంది. ఇక్కడ చూడండి ఫుల్ మూన్ గూడా వచ్చింది. అంటే మీకు మీ ఈ జులై నెలలో మీకు అంత హ్యాపీనెస్సే ఉంటుంది. మీరేదైనా అనుకోండేది చేసేస్తారు. అంటే ఇన్నాళ్ళు అది కంప్లీట్ కాకుండా ఏదో ఒక ఆటంకాలొస్తూ అట్లా నిలిచిపోయుండే పని కూడా కంప్లీట్ అవుతుంది. ఈ నెలలో కంప్లీట్ అయిపోతుంది. మీరనుకోండే పని కంప్లీట్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఏదైనా మంచి ముహూర్తం పెట్టుకొనేసేసి గృహప్రవేశం చేసుకోవాలనో, లేకపోతే ఇంకా ఏదైనా కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టాలనో, బిజినెస్ స్టార్ట్ చేయాలనో, జాబ్‌కి న్యూ ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంటే, ఆ జాబ్‌కి రావాలనో ఎదురు చూస్తుంటే అవన్నీ కూడా వచ్చే టైము ఈ జులై నెల అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తది. ఈ జులై నెలలో మీకు ఒక శుభవార్త అందుతుంది. మంచి సిట్యుయేషన్ అనేది రాబోతుంది. హ్యాపీనెస్‌గా మీరు దాన్ని అందుకుంటారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో, మీరు ఏది వచ్చినా కూడా, ఎట్లాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా మీరెప్పుడు యూనివర్స్‌కి, మీ నేమ్‌కి, మీ తల్లిదండ్రులకి, మీ యూనివర్స్‌కి, మీకు సహాయపడే ప్రతి వ్యక్తికి మీరు మనస్సులోనే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఆ గ్రాటిట్యూడ్ కూడా నేను చెప్పాను కదా! ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. వాళ్ళ నేమ్ చెప్పి ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అనేది మనసులో చెప్పుకుంటూ ఉండండి. అది ఎంత చెప్పుకుంటే మీకంత మంచిది. 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఫైర్ ఎనర్జీనే చూపిస్తుంది. సో, అంటే మీరు సైకలాజికల్‌గా కొంచెం ఆలోచన విధానం మీకు షార్ప్ అవుతుంది. ఆలోచిస్తారు ఏం జరుగుతోంది? నేను ఏదైనా చేయాలంటే ఏమి అంటే మీకై మీరు ఆలోచిస్తారు. మీకోసం మీరు ఆలోచిస్తారు. ఈ జులై నెలలో కొంచెం మీలో మార్పొస్తుంది. చేంజొస్తుంది. కొంచెం నేను ఇంకా కొంచెం గ్రో కావాలంటే నేనేం చేయాలి అని ప్లాన్స్ వేసుకుంటారు. ఈ నెలలో చూడండి 7 ఆఫ్ వాండ్స్. జులై నెల గూడా 7 సో, 7 ఆఫ్ వాండ్స్ జులై 7 కదా! 7 మంత్ గదా! సో, కాబట్టి సెవెంత్ మంత్ కాబట్టి మీ ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుంది. మీరు ఏదైనా బిజినెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ స్టెప్స్ తీసుకుంటారు దాంట్లో. అంటే ఇంకా గ్రో కావడానికి మీరింకా కొంచెం టాప్ లెవెల్‌కి వెళ్ళడానికి ఏం చేయాలి అనే ప్లాన్స్ వేస్తారు. ఈ నెలలో మీకు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. దానివలన మీరు దాని గురించి ఆలోచించి ఇంకా మూవ్ కావడానికి, ఇంకా పై లెవెల్‌కి మూవ్ కావడానికి ఆలోచనలు చేస్తారు. సో, ఇక్కడ కొంచెం మీరు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు బాధ అనేది అవుతుంది. కొంచెం మనసుకు బాధవుతుంది. ఇది మనఃకారకుడు కేతువు కొంచెం సైకలాజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా కూడా ఆలోచిస్తారు. భగవంతుని మీద కూడా భారం వేస్తారు. భగవంతుడిని కూడా ఎక్కువగా నమ్ముతారు. భగవంతుడిని అనుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ పని సక్సెస్ అయితే నేను ఈ విధంగా చేస్తాను. నెక్స్ట్ ఈ పని సక్సెస్ అయిన తర్వాత ఈ విధంగా నేను చేస్తాను అని మనసులో గూడా అనుకుంటారు. అంటే హ్మ్. 7 అనంటేనే కేతువుకు సంబంధించింది.
సో, ఆ కేతు మన ఎట్లా ఉంటుందంటే కొంచెం సైకలాజికల్‌గా చూస్తే కొంచెం స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్‌గా ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు మనుషులకి. అంటే మీరు బంధాలకి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ జూలై నెలలో కొంచెం ఎక్కువ మానసికంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా మీకు మీరే మౌనాన్ని ఆశ్రయించి, మీకు మీరే ఆలోచనలు చేస్తారు. గ్రో అప్ కావడానికి ఏం చేయాలి అనేసి థింక్ చేస్తూ ఉంటారు. సో, ఇది కూడా ఒక విధంగా పాజిటివ్ కార్డే. అంత నెగెటివ్ కార్డ్ కాదిది. పాజిటివ్ కార్డే అని చూపిస్తోంది. అంటే ఈ నెలలో మీకు కొంచెం మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీకై మీరు ఆలోచిస్తారు. మీకై మీరు ప్లాన్స్ వేస్తారు. నేను ఇంకా గ్రో కావడానికి నేనేం చేయాలి? ఇంకా మంచి సిట్యుయేషన్, మంచి పొజిషన్ రావడానికి నేనేం చేయాలి? నా లైఫ్‌లో ఇంకా ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండడానికి నేనేం చేయాలి? అని ప్లాన్స్ వేస్తారు ఈ నెలలో అని ఇక్కడ చూపిస్తుంది. ద టవర్. కొంతమందికి కొంతమందికి ఏదైనా కొంచెం బ్యాడ్ సిట్యుయేషన్ ఎదురు కావచ్చు. బ్యాడ్ సిట్యుయేషన్ అంటే మిమ్మల్ని ఎవరైనా అవమానించడమో, మిమ్మల్ని బాధ పెట్టడమో, మీ మీద ఫీల్ అయ్యి మిమ్మల్ని మీ ఆ జెలస్‌తో మీతో గొడవ పడడమో, లేకపోతే మీకేదైనా బ్యాడ్ చేయాలని అనుకోవడమో కూడా చేస్తారండి ఈ నెలలో. సో, ఈ నెలలో ఇంకా మీకేదైనా బ్యాడ్ చేయాలనో, లేకపోతే మీ మీద ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళు మీ గురించి థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు అంటే మీరు చాలా మంచి పర్సనాలిటీ అనో, డబ్బులు బాగా సంపాదిస్తున్నారనో, మంచి పొజిషన్‌లో ఉన్నారనో, అట్లా మీ మీద ఫీల్ అయ్యి మిమ్మల్ని డౌన్ చేయాలనే చూసేవాళ్ళుంటారు. కొంచెం మిమ్మల్ని డౌన్ చేయాలని కూడా చూస్తారు ఈ నెలలో. సో, అప్పుడు మీ మనసుకు కూడా బాధవుతుంది. మీరు కొంచెం బాధపడే సిట్యుయేషన్ కూడా రావచ్చు. సో, ఎవరు వాళ్ళు అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం టవర్ సిట్యుయేషన్ వచ్చింది. అంటే మీకు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు, మీకు చెడు చేయాలని చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఎవరు వాళ్ళు అనేది తెలుసుకోండి. మీకు మంచిగా ఉంటూ, మీకు గోతులు తవ్వాలని చూసేవాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మీరు కొంచెం దూరంగా ఉండండి అని ఇక్కడ చూపిస్తోంది. అంటే ఎట్లాంటి సిట్యుయేషన్ ఎదురవుతుందంటే సడెన్‌గా మంచిగా జాబ్‌లో మంచిగా మూవ్ అవుతూ ఉంటారు. మీరు ప్రమోషన్ లిస్ట్‌లో ఉంటారు. సడెన్‌గా మీ మీద ఏమైనా కంప్లెయింట్స్ చేయడమో, సడెన్‌గా మిమ్మల్ని మీకు ఆ ప్రమోషన్ రాకుండా చేయడమో, లేకపోతే మీకేదైనా ఇంక్రిమెంట్స్ రాకుండా చేయడమో, ఇలాంటివి. ఇంకా ఫ్యామిలీలో కూడా ఏవైనా గొడవలు సృష్టించడమో, మీ మీ ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు తేవడమో, లేకపోతే మీ రిలేటివ్స్ సైడ్ ఏదైనా గొడవలు పెట్టడమో, ఇలాంటివి మీ మీద చాడీలు చెప్పడమో, ఎలాగో అలాగా మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ నెలలో మీరు ఆ విధంగా మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఫిజికల్‌గా కంటే కూడా మానసికంగా ఎక్కువగా బాధపెడతారు. సో, మీరు మీ మనసులో మీలో మీరే బాధపడుతూ ఉండే సిట్యుయేషన్ కూడా ఎదురు కావచ్చు. ఇది అందరికీ కాదు. ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళకే. సో, ఈ విధంగా కూడా కొంతమందికి జరగచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు మీ మంచి కోరేవాళ్ళు, ఎవరు మీ మంచి కోరేవాళ్ళు, ఎవరు మీ చెడు కోరేవాళ్ళనేది తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్స్ కానీ, మీకు ఇంకా ఏవైనా ఉంటాయి గదా! మీ విషయాలు ఏవైనా, ఆ విషయాలనేవి మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి. ఎంత క్లోజ్ అయినా కూడా మీరు దాదాపు కొంచెం దూరంగా అంటే కొంచెం సీక్రెట్ అనేది మెయింటైన్ చేయండి. సీక్రెసీ అనేది మెయింటైన్ చేయండి. హైడ్ చేయడం అంటే అన్ని విషయాలు షేర్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వీక్‌నెస్‌లు మీ మీ వీక్‌నెస్‌లు తెలిసినాయంటే గనుక మిమ్మల్ని దెబ్బ కొట్టడం వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో, ఇది ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. 7 ఆఫ్ పెంటకల్స్. సో, ఇక్కడ మళ్ళీ 7 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి లాస్ట్ కార్డ్. సో, అంటే ఇక్కడ 7 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, జులై మంత్ మీకు కొంచెం డబ్బుల పరంగా కూడా కొంచెం ఏదైనా అంటే 50, 50 ఛాన్సెస్ ఉంటుంది.
ఏదైనా అంటే ఒక రూ. 100 వచ్చిందనుకోండి, మళ్ళీ రూ. 100 కట్ చేయే అవకాశం ఉంటుంది. సో, డబ్బుల పరంగా కూడా కొంచెం మీరు ఆలోచిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అంటే డబ్బులు సంపాదించినా కూడా ఖర్చయిపోతూ ఉంటాయి. రూ. 10 వస్తే రూ. 20 ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, కాబట్టి ఈ మంత్‌లో కొంచెం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము, అనవసరమైన అంటే ఏదైనా అనవసరంగా షాపింగ్ చేయడము, లేకపోతే అనవసరంగా ఎక్కడికైనా వెళ్ళడము, ఆహ్, ఎ ఎ ఏది ఏదో ఒకటి తీసుకోవాలని ఆన్‌లైన్ షాపింగ్స్ అంట, అలాంటివి వాటి వలన అనవసరమైన ఖర్చులనేవొస్తాయి. అవి కొంచెం చూసుకోండి. ఈ జులై నెలలో మీకు ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడొచ్చు. దాని వలన డబ్బులు కూడా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆకస్మికంగా ఏదో ఒకటి చిన్నగా కోల్డో లేకపోతే బాడీ పెయిన్స్ ఇట్లా చిన్న చిన్నవి హెడ్‌ఏకో దీని వలన మీరు కొంచెం ఆహ్, హెల్త్ అప్‌సెట్ అయిందనేసి కొంచెం చూపించుకోవడము, హాస్పిటల్స్‌కి వెళ్ళడము, హెల్త్ చెకప్‌లు చేసుకోవడం, దాని వలన కూడా కొంచెం డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. కొంచెం మానసికంగా కూడా కొంచెం ఆహ్, డబ్బుల పరంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఏదైనా అంటే ఎందుకు ఇలా జరుగుతోందంటే మీకై మీరు ఆలోచించే ది వస్తుందిది. ఇది ఎట్లా అంటే మనము కొంచెం దేవుడి పరంగా గూడా మీరు డబ్బులు ఖర్చు పెడతారు. ఏదైనా ముడుపు కట్టుకోవడమో, లేకపోతే దేవుడి హుండీలో వేయడమో, అది కూడా చేస్తారు. అట్లా డబ్బులు అదేం ఖర్చు కావడం కాదు దేవుడికి. అయితే ఆ విధంగా కూడా డబ్బులు దేవుడికి కూడా కొంచెం ఖర్చు చేస్తారు మీరు. అలాగే దేవుడికి స్పిరిచువాలిటీ ఎక్కువుంటుంది మీకు. స్పిరిచువల్‌గా మీరు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. దైవము, ధ్యానము, దేవుడు, దైవము, ధ్యానం అనేసి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ విధంగా ఎక్కువ ధ్యానం చేయడం వలన కూడా మీకు మీ లైఫ్‌లో మీకు కొంచెం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నెలలో కొంచెం అంటే జులై నెలలో కొంచెం మెడిటేషన్ చేయడము, ఎక్కువగా మౌనంగా ఎవరితోని ఎక్కువ మాట్లాడకుండా ఉండడము, అగ్రెషన్ ఎక్కువ ఫీల్ కాకుండా ఉండడము, శాంతంగా ఉండడము, అలాంటివి కొంచెం చేసుకోండి. ఎందుకంటే కొంచెం సిట్యుయేషన్ ఇప్పుడు కొంచెం బాలేదు. కొంతమందికి సడెన్‌గా గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఫైటింగ్స్ జరిగేది. ఏదైనా మనసుకు బాధయ్యే అవకాశం ఎవరైనా అవమానించడమో, మిమ్మల్ని బాధ పెట్టడమో చేసే అవకాశం ఉంది కాబట్టి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఇది ఈ నెలలో మీకు ఉండబోయేది ఈ 30 డేస్‌లో. అంటే అన్నింటి పరంగా చూసుకుంటే కొన్ని విధాలుగా పాజిటివిటీ ఉంది. కొన్ని విధాలుగా నెగటివిటీ గూడా ఉంది. సో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది అందరికీ మొత్తం ఈ రీడింగ్ అంతా అందరికీ వర్తిస్తుందని గాదు. కొంతమందికి పాజిటివిటీస్ జరుగుతాయి. కొంతమందికి ఇలాంటి నెగటివిటీస్ కూడా జరగచ్చు అని చూపిస్తుంది. సో, ఈ నెగటివిటీస్ జరగకుండా మీరేం చేయాలంటే ప్రతిరోజు భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అప్పుడు ఈ నెగటివిటీ ఏది గూడా మీ దగ్గరికి కూడా రాదు. మీ సరౌండింగ్స్‌ని కూడా తాకదది. సో, ఆ విధంగా మీరు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే యూనివర్స్ నేను హ్యాపీగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏదైనా తప్పులు చేసుంటే క్షమించు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని ప్రతిరోజు చెప్పుకోండి. ఈ నెల అంతా గూడా ప్రతిరోజు చెప్పుకోండి. అప్పుడు మీ వచ్చే ఏదైనా చెడు జరిగే అవకాశాలున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి రీడింగు. దీనికి మీరు మేనిఫెస్ట్ చేయాల్సిందేంటి, అఫర్మ్ చేయాల్సిందేంటి అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందాలు నావే. నా లైఫ్‌లో ఎటువంటి సమస్య లేదు. అలాగే సమస్యలన్నీ తీరిపోయాయి. నా లైఫ్‌లో ఎటువంటి సమస్య లేదు. నా సమస్యలన్నీ తీరిపోయాయి అని అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి, ఈ రీడింగ్‌కి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే 444 888 444 888 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.